చైనా ఓ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం. అక్కడి ప్రజలకు బతకడం కోసం అపరిమితంగా పనిచేయడం అన్నది వారి డిఎన్ఏలోనే ఉంటుంది. అందుకే ఆ దేశం నుంచి వెలువడే పారిశ్రామిక ఉత్పత్తులు ఏ దేశంలో కానంతగా ఉత్పత్తి అవుతుంటాయి. చేసే పనితో పాటు శరీరానికి విశ్రాంతి కూడా అవసరం. కానీ అది అందడం లేదన్న వార్తలు వస్తున్నాయి. విపరీతమైన పని ఒత్తిడిని తట్టుకుంటూ నిద్రకు దూరం అవుతున్నారు. దాంతో అక్కడి యువతరానికి లాలించి పడుకోబెట్టే ఓ కొత్త రకం వృత్తి మొదలైంది. దాన్ని క్యాచ్ చేసిన కొందరు రెండు చేతులా సంపాదిస్తున్నారు. 996 వర్క్ కల్చర్ తో నిద్రకు దూరం అవుతున్న యువతకు ఈ సెంటర్లలో చక్కటి విశ్రాంతి లభిస్తుందట. వైవాహిక జీవితంలో ఒత్తిళ్లతో సతమతమవుతున్న వారు, పనిలో తీరిక లేక నిద్రకు కరువైన వారిని లాలించి నిద్రపుచ్చడమే లేటెస్ట్ ట్రెండ్స్ సృష్టించిన స్లీప్ మేకర్స్ పనిగా ఉంటుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ స్లీప్ మేకర్స్ వృత్తి మంచి ఉపాధిని కలిగిస్తుంది. విపరీతమైన డిమాండ్ ఉండడంతో చాలా మంది పార్ట్ టైం జాబ్ గా దీన్ని ఎంచుకుని బాగా సంపాదిస్తున్నారు. 996 వర్క్ కల్చర్ అంటే వారంలో 6 రోజులు రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయడం అన్నమాట. దీన్నే 996 వర్క్ కల్చర్ అని చైనాలో పిలుస్తున్నారు. ఈ పని విధానం వల్ల వైవాహిక జీవితంతో పాటు నిత్య జీవితంలో ఇక్కడ యువత తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. నిద్రకు దూరమై ఇబ్బందులకు గురవుతున్నారు. విశ్రాంతికి కరువైన బాధితులతో ఈ స్లీప్ మేకర్స్ మనసు విప్పి మాట్లాడతారు. వారి బాధలను ఓపికగా వినడం ద్వారా పంచుకుంటారు. వారి గుండెల్లోని బాధను తొలగించి వారు హాయిగా నిద్రపోయేలా చేస్తారు. ఇందుకు కొంత ఫీజును వసూలు చేస్తున్నారు. స్లీప్ మేకర్స్ వారికి అనువైన ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తారు. వెంటే ఉండి ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తారు. బాధితులతో కలిసిపోయి మాట్లాడతారు. వారి బాధలు పంచుకుంటారు. బెడ్ టైమ్ స్టోరీలు చెప్తూ లాలించి నిద్రపుచ్చుతారు. అయితే ఈ సేవలు ఊరికే అందించరు. ఇందుకు గాను గంటకు 260 యువాన్లు చార్జ్ చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో చెప్పుకోవాలంటే దాదాపు 3000 రూపాయలు. సాధారణంగా చాలా మంది తమ వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడరు. దీంతో వారిలో ఆ సమస్యలు మానసికంగా పెరిగిపోయి ఫ్రస్ట్రేషన్ కు గురి చేస్తాయి. వారు ఆ సమస్యలను నిత్యం తలుచుకుని మానసికంగా సతమతమవుతుంటారు. అలాంటి వారి సమస్యలను స్లీప్ మేకర్స్ శ్రద్ధగా వింటారు. వారి గుండె బరువును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మన సమస్యను వినేవారు దొరికితే సమస్యలు చెప్పుకొని తేలికపడడం జరుగుతుంది. అంతేకాదు అక్కడ ఏర్పాటు చేసిన ప్రశాంతమైన వాతావరణం పరిస్థితుల్లో హాయిగా నిద్రపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యాపారం చైనాలో 3 పువ్వులు 6 కాయలుగా విస్తరిస్తుంది. అయితే ఈ 996 వర్క్ కల్చర్ బారిన పడి నిద్రకు దూరం అవుతున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండడం గమనించాల్సిన విషయం అని అంటున్నారు మానసికవేత్తలు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. అలసిన శరీరం హాయిగా విశ్రాంతి తీసుకోవాలి. మనసులో వేల ఆందోళనలు, భయాలు, బాధలు, ఆలోచనలు ఎగిసి పడుతుంటే నిద్ర రమ్మన్నా రాదు. జీవితం ఎప్పుడూ యుద్ధమే. గెలిచినా ఓడినా యుద్ధం ఆగదు. దైనందిన జీవితంలో ఏ రోజుకా రోజు పోరాటమే. ఈ పోరాటానికి తగిన శక్తిని కూడగట్టి ఇచ్చేది నిద్ర ఒకటే. నిద్ర ఎక్కువైతే నిద్ర మొహం, తక్కువైతే నిద్రకు మొహం వాచిన ముఖం కనిపిస్తుంది. ప్రస్తుతం చైనాలో ఉద్యోగులు, యువకులు పనిలో పడి యంత్రాల్లా తయారైపోయారు. శరీరానికి విశ్రాంతి లేదు, మనసుకు ఉల్లాసం లేదు, కంటి మీద కునుకు లేదు. దాంతో విచిత్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ లైఫ్ స్టైల్ జబ్బులే తప్ప మందులతో నయమయ్యేవి కావని వైద్యులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అయితే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యలో ఒక వ్యాపార అవకాశం ఉంటుంది. అలా చైనాలో నిద్ర కోసం మొహం వాచిన వారిని నిద్రపుచ్చడానికి ఈ స్లీప్ మేకర్స్ ఏజెన్సీలు పుట్టుకొచ్చాయి. మొదట్లో చైనాలో జరుగుతున్న ఈ వ్యాపారం గురించి విని ఇదేమి చోద్యం అని అందరూ నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఏజెన్సీ వ్యాపారం ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంటే నిద్రలో ఇంత వ్యాపారం దాగి ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి నిద్ర మనిషికి చాలా అవసరం. ప్రత్యేకంగా సరైన పరిమాణంలో నిద్రించకపోవడం వలన ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సింది మనకు రోజుకు 7.5 గంటల పాటు నిద్ర అవసరం. అది కూడా రాత్రి 10 నుంచి ఉదయం 5:30 గంటల లోపునే జరగాలి. ఎందుకంటే ఆ సమయంలోనే మామూలు నిద్ర నుంచి గాఢమైన నిద్రపోవడానికి శరీరానికి వీలవుతుంది. ఆ సమయంలో నిశ్శబ్దం ఉంటుంది. మెదడును డిస్టర్బ్ చేసే శబ్దాలు వినిపించవు. ఆ సమయంలో నిద్రపోతే మెదడు ఆ రోజు జరిగిన పనులను నెమరు వేసుకుంటుంది. వాటిలో అవసరమైన వాటిని తొలగిస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటుంది. వివిధ కారణాల వల్ల మనసులో, శరీరంలో ఏర్పడిన మార్పులను సర్దుబాటు చేసుకుంటుంది. సరైన సమయంలో గాఢంగా నిద్రపోనప్పుడు, మెదడుకు విశ్రాంతి లభించే వాతావరణాన్ని మనం కల్పించినప్పుడు మెదడు సమ్మె చేస్తుంది. మెదడు సమ్మె చేస్తే ఏమవుతుంది? శరీరంలో హై లెవెల్ స్ట్రెస్ ఏర్పడుతుంది. డిప్రెషన్ ఆవరించుకుంటుంది. ఏ విషయంలోనూ ఆసక్తి లేకుండా పోతుంది. ఏవేవో కారణాలతో సహజంగానే శరీరం జబ్బు పడుతుంది. అందుకే శరీరానికి ప్రశాంతతతో కూడిన నిద్ర అవసరం. నిద్ర వల్లే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం నివసించే ఈ 21వ శతాబ్దపు అలవాట్లతో మనిషి ఎంత చక్కటి నిద్రపోతున్నాడు, దాని వల్ల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనిషి తగు మోతాదులో నిద్రపోయినప్పుడు ఉత్పాదకత పెరుగుతుంది. ఇది పలు పరిశ్రమల్లో వెలుగు చూసిన నిజం. చేసే జాబ్ కూడా విజయవంతంగా నిర్వహించే విషయంలో సరైన నిద్ర అత్యంత ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమితో బాధపడే ఉద్యోగులు తరచూ తప్పులు చేస్తుంటారని
ప్రకారం తేలింది. తమ ఉద్యోగాలను నిర్వర్తించడంలో ఉత్సాహం బదులు చికాకు ప్రవేశిస్తే ఏమవుతుంది? దానివల్ల తనకు తాను నష్టపోవడంతో పాటు తోటి వాళ్ళను కూడా నష్టపోయేలా చేస్తుంటారు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు అన్నది పాత సామెత. నేటి కాలంలో కనీసం 7.5 గంటల పాటైనా హాయిగా నిద్రపోవడం తప్పనిసరి. చక్కటి నిద్ర అంత కష్టమైన పనేం కాదు. అందుకు కావాల్సిన పరిస్థితులను సృష్టించుకోవాలి. మన దేశం విషయానికి వస్తే ఎర్లీ టు బెడ్, ఎర్లీ ఫ్రమ్ బెడ్ అన్నది మన దేశంలో వేలాది సంవత్సరాలుగా సంస్కృతిలో భాగంగా ఉంది. మనకు శక్తివంతమైన ఇమ్యూన్ సిస్టమ్ నిద్ర ద్వారానే వస్తుందన్నది మనం గుర్తుంచుకోవాలి. శరీరానికి నిద్ర ద్వారానే సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తి వస్తుందన్న విషయాన్ని మరవకూడదు. నిద్రలేమి వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా 7 గంటల లోపునే తీసుకోవాలి. స్పైసీగా ఉండే ఆహారాన్ని అవాయిడ్ చేస్తే బెటర్. నిద్రించే సమయంలో కాఫీలు, టీలకు దూరంగా ఉండాలి. మంచి నిద్రకు ముందు అసలు చేయకూడని పనుల్లో ఆల్కహాల్, అవసరానికి మించి నీళ్లు తాగడం లాంటివి ఉన్నాయి. ఇవి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. నిద్రకు ముందు ఒక అరటి పండు తినడం మంచిది. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వల్ల రిలాక్సేషన్ కి ఉపయోగపడి మంచి నిద్ర పడుతుంది. చెర్రీలను తినడం వల్ల కూడా నిద్రకు ఉపయోగపడే మెలటోనిన్ ని ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ సాధ్యం కాకపోతే పడుకునే ముందు 1 కప్పు పాలలో 1 స్పూన్ తేనె కలిపి తాగితే చాలు, చక్కటి నిద్ర పడుతుందని అంటున్నారు వైద్య నిపుణులు. చైనా స్లీప్ మేకర్స్ ఇదే చేస్తున్నారు. తమ వద్దకు వచ్చిన క్లయింట్స్ గురించి అన్ని వివరాలు తెలుసుకుని వాళ్ళ ఇష్టానుసారం ప్రకారం మన పక్కన కూర్చుని కథలు చెప్తూ జోకొడతారు, జోలపాటలు పాడుతుంటారు. గంటకు ఇంత అని ఫీజు వసూలు చేస్తారు. అయినా పక్క మీద పరాయి మనిషి ఉండగా నిద్రపోవడం ఎలా అన్న విషయాలను కాస్త పక్కన పెడితే ఇలా జోకొట్టి నిద్రపుచ్చే స్లీప్ మేకర్స్ వల్ల హాయిగా నిద్ర పడుతుందా లేదా అన్నదే చైనా నిద్రలేమి బాధితులు పట్టించుకుంటున్నారు. ఇదంతా చూస్తే ఇకపై పిండి కొద్దీ రొట్టె అన్నట్టు డబ్బు కొద్దీ నిద్ర అనుకోవాల్సిన రోజులు రావచ్చని అంటున్నారు విశ్లేషకులు.